అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. తీవ్రమైన మోకాలు నొప్పి ఉన్న లేదంటే తీవ్రమైన మోకాలు అరుగుదల అంటే గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్న మోకాల్లో మీకు ఎవరన్నా ఆర్థోపెడిక్ సర్జను నీ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది మీకు సజెస్ట్ చేసినా, లేదంటే ఇప్పటికే మీరు మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది చేయించుకుని ఉన్నా, యు ఆర్ అట్ ద రైట్ వీడియో అండి. నేను ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ నీ జాయింట్ రీప్లేస్మెంట్ గురించి ఒక 5 నమ్మలేని నిజాలు గురించి చెప్తానండి. నేనైతే గ్యారంటీగా చెప్తున్నాను, ఈ 5 విషయాల గురించి మీకు ఇంతవరకు ఏ ఆర్థోపెడిక్ సర్జన్ మీకు చెప్పు ఉండరు. సో లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. మొదటి విషయం అండి, రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పేషెంట్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ అండి. నేను కూడా పేషెంట్స్కి ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నా ఓపీడీలో. ఏంటి అని అంటే, రిజల్ట్స్ అనేవి తేడా, సాటిస్ఫాక్షన్ రేట్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా తేడా. ఈ రెండింటికి అసలు కోరిలేషన్ అనేది చాలా తక్కువ అని చెప్పి. రిజల్ట్స్ అంటే ఏంటంటే అండి, ఫంక్షనల్ అవుట్కమ్. అంటే ఈ రిజల్ట్స్కి కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి సైంటిఫిక్ స్టడీస్, అంటే శాస్త్రీయ పరిశోధనలో. అంటే నీ సొసైటీ స్కోర్ కానీ, వామాక్ స్కోర్ కానీ, ఇట్లా 2-3 ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏం పరిగణనలోకి తీసుకుంటాయి అంటే, మీకు ఆపరేషన్ ముందు నొప్పి ఎంత ఉంది, ఆపరేషన్ తర్వాత నొప్పి ఎంత ఉంది, మీరు ఆపరేషన్ ముందు ఎంత నడవగలిగేవారు, ఆపరేషన్ తర్వాత ఎంత నడవగలుగుతున్నారు, తర్వాత ఆపరేషన్ ముందు మోకాలు అనేది ఎంత కదిలేది అంటే రేంజ్ ఆఫ్ మోషను 0 నుంచి 90 డిగ్రీసా, ఆపరేషన్ తర్వాత ఎంత కదులుతుంది 0 నుంచి 120-130 డిగ్రీసా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటే ఆపరేషన్ ముందుకి ఆపరేషన్ తర్వాతకి చాలామంది పేషెంట్స్లో మోర్ దెన్ 95% మంచి రిజల్టే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పేషెంట్స్లో ఒక రకమైన అసంతృప్తి ఉంటుందండి. అది ఎంత రేట్ అని అంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ మాత్రమే సాటిస్ఫై అవుతారు. ఒక 20% ఆఫ్ ద పేషెంట్స్ అంటే ప్రతి 5గురిలో 4 మాత్రమే సాటిస్ఫైడ్గా ఉంటారు, అంటే సంతృప్తి చెందుతూ ఉంటారు. 20% డిసాటిస్ఫైడ్గా ఉంటారు. యాక్చువల్లీ స్పీకింగ్ అండి, ఈ 20% అనేది చాలా హై రేట్. అంటే మిగతా ఆర్థోపెడిక్ సర్జరీస్తో పోల్చుకుంటే కనుక 1 in 5 అనేది చాలా పెద్ద నంబర్ అండి. సో ఈ 1 in 5 పేషెంట్సే, ఈ 20% ఆఫ్ ద పేషెంట్సే ఈ నీ రీప్లేస్మెంట్ గురించి ఒక రకమైన బ్యాడ్ ప్రాపగాండా ఆర్ నెగిటివ్ వైబ్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆర్థోపెడిక్ ఓపీడీలో మేము ఎవరికైనా సజెస్ట్ చేసామనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే కీడించి మేలుంచుతారు. మా పక్కింట్లో ఒక ఆమె చేయించుకుందండి, అంతా బాగానే ఉంటుంది అని చెప్తుంది, కానీ ఎందుకో ఇంకా 100% సాటిస్ఫాక్షన్ రావట్లేదు అని చెప్తుందండి అని చెప్పి మాకు వ్యక్తం చేస్తూ ఉంటారు. సో మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే, రిజల్ట్ అనేది డిఫరెంట్, సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్. సో సాటిస్ఫాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అని అంటే, దానికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ది మనం ఇందాక అనుకున్నట్టు ఫంక్షనల్ అవుట్కమ్, సెకండ్ది రెసిడ్యువల్ పెయిన్, అంటే ఆపరేషన్ ముందు ఎంత పెయిన్ ఉంది, ఆపరేషన్ తర్వాత ఎంత పెయిన్ ఉంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నా సరే 100% పెయిన్ తగ్గిపోదండి. ఎంతో కొంత ఒక 10 or 20% పెయిన్ అనేది చాలా నాన్ స్పెసిఫిక్గా మోకాల్లో అనేది ఉంటుంది. దీని మీద డిపెండ్ అవుద్ది. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే పేషెంట్ యొక్క అంచనాలు. అంటే నేను ఆపరేషన్ ముందు ఇలా నడవాలనుకునే వాళ్ళం, ఆపరేషన్ తర్వాత అది చేయలేకపోతున్నాము. ఆపరేషన్ ముందు అసలు ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు మెట్లు ఎక్కలేకపోతున్నానని ఫీల్ అవుతున్నాను, ఆపరేషన్ తర్వాత అదే ఎక్స్పెక్టేషన్ నేను చేసేయగలను అనే ఒక ఎక్స్పెక్టేషను. సో ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా సబ్జెక్టివ్ వేరియేషన్ ఉంటుందండి. అంటే దీనికి ఒక సరైన కొలమానం అనేది ఇంతవరకు కూడా సైంటిఫిక్ స్టడీస్లో డాక్టర్స్ అనేవాళ్ళు ఎవరు దానికి డిఫైన్ చేయలేపారు. అండ్ రెండో విషయం, ఫార్గాటెన్ నీ ఈజ్ వెరీ రేర్. అంటే ఇది ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో ఏంటంటే క్లుప్తంగా, అసలు నేను మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాను అనే విషయం కంప్లీట్గా మీరు మర్చిపోయి నేను నార్మల్గా ఉంటాను అనుకునే పరిస్థితి చాలా తక్కువ మందిలో వస్తుందండి. ఇది మనం ఉదాహరణకి ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్లో కనుక మనం గమనించామనుకోండి, చాలామంది పేషెంట్స్ ఈ ఫార్గాటెన్ హిప్, అంటే అసలు నాకు ఆపరేషన్ అయ్యింది అనే విషయం చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడో ఎవరన్నా అడిగితే తప్పితే వాళ్ళకి అసలు జ్ఞాపకం రాదు నాకు ఆపరేషన్ అయిందని. కాకపోతే ఇదే నీ రీప్లేస్మెంట్ సర్జరీకి చాలా డిఫరెంట్ అండి. ఈ ఫార్గాటెన్ నీ అంటే ఆపరేషన్ చేయించుకున్నాను అనే విషయం కంప్లీట్గా మనం మర్చిపోవడం అనేది ఎప్పుడు జరగదు. పేషెంట్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ చాలామంది ఒక రకమైన కొంత అసంతృప్తి అనేది ఉంటుంది, అండ్ ఎంతో కొంత జాగ్రత్తగానే ఉంటారు.
అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, రిటర్న్ టు స్పోర్ట్స్ అండ్ రిటర్న్ టు కంప్లీట్ నార్మల్ యాక్టివిటీస్ అనేది ఒక 30% ఆఫ్ పేషెంట్స్లో మాత్రమే జరుగుతుందండి. అంటే మీరు ఒకవేళ ఒక 60 ఏళ్ల వయసులో కనుక మీరు ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, మీరు 45 ఏళ్ళు 40 ఏళ్ల వయసులో చేసే యాక్టివిటీస్కి కంప్లీట్గా నార్మల్గా వెళ్ళిపోవాలి అని అంటే మాత్రం అది ఓన్లీ ఒక 30% ఆఫ్ పేషెంట్స్లో మాత్రమే జరుగుతుందండి. ఇంకా మూడో విషయం, మోస్ట్ సాటిస్ఫైడ్ పేషెంట్స్ ఆర్ ఆఫ్ హయ్యర్ ఏజ్. అంటే ఇది తెలుగులో క్లుప్తంగా అండి, మీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆపరేషన్ తర్వాత మీ సాటిస్ఫాక్షన్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే ఉదాహరణకి మేము కొంతమంది యంగర్ జనరేషన్ పేషెంట్స్కి చేస్తూ ఉంటాం. అంటే 55-60 ఏళ్ల వయస్కుల వాళ్ళలో అసంతృప్తి కలిగే అవకాశం అనేది ఎక్కువ. అదే మీరు ఆపరేషన్ చేయించుకునే టైంకి మీ వయసు కనుక 65-70 ఉన్నాయనుకోండి, ఆపరేషన్ యొక్క ఫలితం అనేది బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఆపరేషన్ తర్వాత బాగా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అదే రీజన్ అండి, మేము యుక్త వయసుల వాళ్ళలో ఏమాత్రం ఈ ఆపరేషన్ అనేది చెయ్యము. అంటే 55-60 ఇయర్స్ వాళ్ళలో కూడా ఎంతవరకు మీరు పోస్ట్పోన్ చేయగలరో అంతవరకు పోస్ట్పోన్ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ రిజల్ట్ ఆ రేట్ అనేది 60-70 ఇయర్స్లో వస్తుందండి. అండ్ నాలుగో విషయం, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ముఖ్యంగా మోకాళ్ళలో వయసుతో పాటు వచ్చే అరుగుదల, అంటే ఆస్టియోఆర్థరైటిస్కి చేస్తాము. కీళ్లవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల బయట ఉండే సైనోవియం అనేది బాగా వాచిపోయి సెకండరీగా ఆర్థరైటిస్ వచ్చేసి కార్టిలేజ్ అనేది పూర్తిగా నాశనం అయిపోయి, సో ఇలాంటి ఇండికేషన్లో కూడా చేస్తాము. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ కన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్లోనే పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ ఉంటాయి, సాటిస్ఫాక్షన్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఐదో విషయం చాలామందికి తెలియదండి, ఈ ఆపరేషన్ యొక్క రిజల్ట్ కానీ లేదంటే సాటిస్ఫాక్షన్ రేట్ కానీ ఇంప్లాంట్ మీద ఏమాత్రం డిపెండ్ అవ్వదండి. ఇంప్లాంట్ అనేది మీరు డెప్యూ జాన్సన్ అండ్ జాన్సన్ వేయించుకున్నా, జిమ్మర్ వేయించుకున్నా, మ్యాక్స్ వేయించుకున్నా, స్ట్రైకర్ వేయించుకున్నా, లేదా మ్యూచువల్ పాపాస్ వేయించుకున్నా, ఏదైనా రిజల్ట్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి. యుఎస్ FDA అప్రూవ్డ్ ఇంప్లాంట్ ఏది వేయించుకున్నా రిజల్ట్స్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకేలా ఉంటుంది. ఇంప్లాంట్ మీద ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇంకో విషయం అండి, ఈ మధ్యకాలంలో వస్తున్న నావిగేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ ఉపయోగించిన రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ చేసినా సరే పేషెంట్ యొక్క రిజల్ట్స్ కానీ ఫంక్షనల్ అవుట్కమ్స్ కానీ సాటిస్ఫాక్షన్ రేట్స్ కానీ ఇప్పుడు వరకు ఏ శాస్త్రీయ పరిశోధనలోనూ కూడా నిరూపించబడలేదు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఇది సర్జరీ అనేది బాగా పెర్ఫామ్ చేస్తుంది అనే రిజల్ట్స్ ఎక్కడ ప్రచురితం అయితే అవ్వలేదండి. అండ్ ఇంకో విషయం మనం తెలుసుకోవాలి, ఈ ఫంక్షనల్ అవుట్కమ్స్ రిజల్ట్స్ అనేవి సర్జికల్ టెక్నిక్ మీద కూడా ఆధారపడి ఉండదు. అంటే మీరు మిడ్వాస్టస్ అప్రోచ్ అనేది ఉపయోగించారా, సబ్వాస్టస్ అప్రోచ్ అనేది ఉపయోగించారా, మీడియల్ పారాపటల్లర్ అప్రోచ్ ఉపయోగించారా, ఏ సర్జికల్ అప్రోచ్ ఉపయోగించినా దాని మీద కూడా డిపెండ్ అవ్వదండి. కాకపోతే సర్జన్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క సర్జికల్ టెక్నిక్ అనేది డెఫినెట్లీ ప్రిసైజ్గా ఉండాలి, బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆపరేషన్ తర్వాత మోకాలు యొక్క అలైన్మెంట్ అంటే స్ట్రైట్గా రావటం అనేది కరెక్ట్గా జరగాలి. ఇలాంటివన్నీ కూడా మనకి ఫంక్షనల్ అవుట్కమ్ని కొంతవరకు సహాయపడతాయి డెఫినెట్లీ. బట్ సోలోగా సర్జికల్ టెక్నిక్ మీదే రిజల్ట్ ఆధారపడి ఉంటుందని మాత్రం ఎక్కడ ఏ పేపర్లో కూడా ఏ శాస్త్రీయ పరిశోధనలో కూడా పబ్లిష్ చేయడం అనేది జరగలేదండి. మరి ఆపరేషన్ తర్వాత రిజల్ట్స్ బాగున్నాయి బట్ సాటిస్ఫాక్షన్ రేట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి అని అనుకుంటే ఈ సాటిస్ఫాక్షన్ రేట్స్ని పెంచడానికి ఏం చేయాలి అంటే యాజ్ సర్జన్స్ డెఫినెట్లీ సర్జికల్ టెక్నిక్ని రోజు ఇంప్రూవ్ చేసుకోవాలి. యాజ్ సర్జన్స్ మంచి US FDA అప్రూవ్డ్ ఇంప్లాంట్స్ని మాత్రమే వాడాలి. అండ్ దీంతోపాటు పేషెంట్స్ ఎట్ రిస్క్ అంటే ఆపరేషన్కు ముందే వీళ్ళు ఆపరేషన్ తర్వాత కొంత డిస్సాటిస్ఫై అయ్యే అవకాశం ఉన్నది అని అనుకునే ఎట్ రిస్క్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ఎట్ రిస్క్ పేషెంట్స్ ఎవరు ఎలాగా మనం కనిపెడతాం అని అంటే కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారండి, మెయిన్లీ ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులతో నడవలేక ఇబ్బంది పడతా అండ్ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక రకమైన యాంగ్జైటీ డిప్రెషన్కి వెళ్ళిపోయి చాలా సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో అలా సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ కొన్ని కోమార్బిడిటీస్ ఉంటాయండి, అంటే డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, ఇతర అంటే రక్తనాళాల జబ్బులు ఉన్న ఇలాంటి పేషెంట్స్లో కూడా కొంతవరకు మనకు ఫంక్షనల్ అవుట్కమ్స్ అనేవి బాగోవు. సో అలాంటి పేషెంట్స్ని కూడా మనం ముందరే ఐడెంటిఫై చేస్తే
డెఫినెట్లీ వాళ్ళకి ఉన్న కోమార్బిడిటీస్ అంటే ఆ సహసంబంధిత వ్యాధుల్ని మనం కనుక కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోగలిగితే డెఫినెట్లీ ఫంక్షనల్ అవుట్కమ్స్, సాటిస్ఫాక్షన్ రేట్స్ అనేవి పెంచగలమండి. సో ఫైనల్గా ఏంటంటే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది లాస్ట్ సెంచరీలో అంటే లాస్ట్ శతాబ్ద కాలంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ కింద పేరు వచ్చింది. ఇందులో అసలు ఏమాత్రం సంకోచం లేదు, డౌటు లేదు. బట్ పేషెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ అనేవి పెంచాలి అని అంటే ఇలాంటి ఈ 5 విషయాలని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అండ్ పేషెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడే పేషెంట్స్ అనేవాళ్ళు కంప్లీట్గా 100% సాటిస్ఫై అవుతారండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ యాజ్ డాక్టర్స్ కూడా మాకు కూడా 100% సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. Until then, bye me Dr. Ramprasad.